ఇదిగో శ్రీనివాస, ఇవే నువ్వు మొయ్యాల్సిన పార్సల్. సార్, మనిషి అన్నవాడెవడు ఈ పార్సల్స్ మొయ్యలేడు సార్, మీలాంటి వాళ్ళు తప్ప. అంటే నేను మనిషి కానా? అలా నేను అనట్లేదు సార్, మీరు దేవుడు కదా, మీరైతే మోస్తారు సార్. నా అలాంటి వాడు మోయలేడు సార్. కావాలంటే ఓ 10 మంది కూలీల్ని మాట్లాడి పైకి మోయించండి, డబ్బులు నేను ఇస్తాను. ఏంటి ఎక్కటాలు గట్ట ఆడుతాను బేటే? నువ్వే మొయ్యాలి. సార్ ప్లీజ్ సార్, మా బావ కండిషన్ మీకు తెలుసు కదా, మామూలుగా నడవడమే కష్టం, అలాంటిది ఇన్ని బరువులు మోయటం అంటే ఆయన వల్ల కాదు సార్. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను వెదవని, పనికి మాలినోడిని, కొంచెం బరువులు కూడా మొయ్యలేని వాడినా నీ ఉద్దేశం? అలా కాదు బావా, ప్రాక్టికల్ గా ఆలోచించు. ఇన్ని బరువులు, ఇన్ని అంతస్తులు మోయగలవా? ఏ, నీ భావం చాలా తక్కువ అంచనా వేస్తున్నావే. నీ బావ తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఇదిగో పద్మతి మెంట్లోడు, తింగరాదువా, చేదస్తపు మొగుడు లాంటాడు. ఏమిటి చాదస్తపు మొగుడా అంటే ఏమిటి? చేదస్తపు మొగుడు తిడితే ఏడుస్తాడు, కొడితే బాధపడతాడు. నువ్వు ఆ టైపు. చెప్పింది ఎనువు, చెయ్యమని చెయ్యవు, అందుకే నీకు పనిష్మెంట్. ఏ శ్రీనివాస్ ఆలోచిస్తున్నావు? ఎలా మొయ్యాలా అని. ఆ మాత్రం కూడా తెలియదు శ్రీనివాసు. 2 చేతులు పట్టుకొని ఇలా భుజం మీద పెట్టుకొని నడుచుకుంటా పోవాలి. నిజమా? ఆ మాత్రం కూడా తెలియదేట. అంటే మీ అంత నాలెడ్జ్ నాకు లేదు కదా సార్. ఒకసారి ఎలా పట్టుకోవాలో, ఎలా మొయ్యాలో, ఎలా ఎక్కాలో చూపిస్తారా? బావా, ఆయనకెందుకు చెప్తున్నావు? అంటే ఏమిటి నీ ఉద్దేశం? సారు వెదవా, పరమ సోంబేరి, పనికి మాలినోడు, చిన్న బరువు కూడా మొయ్యలేడనే? ఆయన మోయలేడు అని కాదు బావా. అందుకే నువ్వు అలా అన్నావు. నాకు అర్థమైందిలేవే, మన సుందరం గారు పరమ జప్ప అని డైరెక్ట్ గా చెప్తున్నావు. పద్మావతి, నువ్వు నన్ను జఫా అన్నావా? అయ్యో, నేను అలా అనలేదు సార్. సార్, మీకు అర్థం కాకపోవచ్చు గాని పద్మావతి మైండ్ వాయిస్ అదే సార్. మీరు పరమ సోంబేరి, పరమ జఫ, బరువులేమీ మొయ్యలేరు. నన్ను అంత మాట అంటారా? నా పౌరుష పెట్టి చూపిస్తా. బావా, నీ ప్లాన్ నాకు అర్థమైంది. నువ్వు సుందరం గారిని రెచ్చగొట్టి ఆయనతోనే ఈ బరువుని మోయించాలనుకుంటున్నావు కదూ? అబ్బబ్బబ్బబ్బా, పురాణంలో ఆంజనేయ స్వామికి ఉండేది సార్ శక్తి. ఇప్పుడు కలియుగంలో ఆంజనేయుడు అంత శక్తి మీకే ఉంది సార్. చూడు ఎలా తీసుకెళ్తున్నా. రండి. సార్ ఏం సార్ మీరు మోస్తున్నారు? మొయ్యాల్సింది శ్రీనివాస్ కదా. అవును కదా. ఇదిగో శ్రీనివాస, నువ్వు నాతో మోయిత్తను పెట్టే. నేను మిమ్మల్ని మోయమని చెప్పలేదు సార్, నాకు ట్రయల్ చూపించమన్నాను, మీరే మోసేశారు. ఇదంతా నాకు తెలీదు, నువ్వు మొయ్యాలి. ఓకే సార్, పక్కకి రండి. పద్మావతి, ఒకట్లేపు నా భుజం మీద పెట్టు. ఇంకోటి పద్మావతి, ఇంకోటి. దేవుడా, బావని ఎందుకింత కష్టపెడుతున్నావు? నీ తప్పేం కాదులే తండ్రి, అంతా బావ స్వయంకృత అపరాధం. ఎలాగైనా ఈ కష్టం నుండి బావని నువ్వే కాపాడాలి. సార్, మీరు వెళ్ళండి సార్, ఈ బాక్సెస్ అన్ని పైన పెట్టించి నేను వస్తాను. నిన్ను నమ్ముతా పద్మావతి. అనుష, పద వెళ్దాం. ఏం చేస్తున్నావే? అన్ని మెట్లు వెక్కలేవు, నేను పెట్టేస్తానులే. ఏమిటి త్యాగమా? కాదు బావా, బాధ్యత. నీ మీద నాకున్న బాధ్యత.
చిచ్చి నువ్వు అసలు మనిషివేనా? ఆ అమ్మాయి ర్యాంప్ వాక్ చేయకుండా ఉండడం కోసం నువ్వు స్ప్రే చేసావని నాకు తెలుసు. ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు. కానీ నీ మీద ప్రేమతో, అభిమానంతో ఇంత పెద్ద కష్టాన్ని తన భుజం మీద వేసుకుంది. చి సిగ్గుండాలి. బావా నువ్వేం ఫీల్ అవ్వకు. నీ పనులు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు శ్రీనివాసు బావా, నువ్వు అలాగే ఉండాలి. పద. సెబాస్టిను, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. ఈ ఉద్యోగం నాకొద్దు బాబోయ్ అని పారిపోతావనుకున్నాను. కానీ నువ్వు పట్టుబదులని విక్రమార్కుల్లా కిందున్న పార్సల్స్ మొత్తం ఇన్ని ఫ్లోర్స్ మోసుకొచ్చి పైన పెట్టావు. యు ఆర్ రియలీ గ్రేట్. నిన్ను అభినందిస్తూ ఆఫీస్లో ఉండే అవకాశం ఇస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. దీనంతటికీ కారణం పద్మావతి మేడం. తనే కనుక నాకు సహాయపడి ఉండకపోతే నేను ఈ పాటికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండేవాడిని. థ్యాంక్ యూ పద్మావతి. అసలు బరువులను ఎవరు మోసారో తెలుసా మేడం? ఎవరు మోసారు? ఇంకెవరు? మా శ్రీనివాసే చేశాడు. ఏయ్ పాడిందే పాట పాస్పెట్ల పత్రే చెప్పింది ఎన్నిసార్లు చెప్తా? శ్రీనివాసం మోసాడు, అది మాకు తెలిసిందా? అది నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు. సారీ సార్, ఏదో ఎగ్జైట్మెంట్ లో ఇంకేదో చెప్దామనుకున్నాను. సరే సరే, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏంటి మేడం అది? ఏం లేదు, నెక్స్ట్ మంత్ లో మీ అందరికి ఒక ఫారెన్ ట్రిప్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను. ఆపండి. ఇది ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయడానికి మీ అందరికి ఒక చిన్న టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఏం టెస్ట్ మేడం? ఏం లేదు, రేపు మీరు ఆఫీస్కి వచ్చేటప్పుడు మీ హస్బెండ్ ఫొటోస్ తీసుకొని రండి. బావ ఆఫీస్ లో పెళ్లి కాలేదని చెప్పాడు. ఇతని నా భర్త అని బావ ఫోటో ఎలా చూపించాలి? పైగా బావ దృష్టిలో నేను విడాకులు ఇచ్చాను. ఆయన ఫోటో చూపించడానికి ఇష్టపడ్డు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏంటమ్మా పద్మావతి అలా అయిపోయావు? ఓ, మీ ఆయన దుబాయ్లో ఉన్నాడనా? నో ప్రాబ్లం అమ్మా, ఫోటోలే కదా అడిగాను. రేపొద్దున మీ ఆయన ఫోటో తీసుకొని వచ్చేసేయ్. ఫోటోస్ ఎందుకు మేడం? ఏమీ లేదు, మీ కపుల్స్ అందరినీ కలిపి ఒక లాటరీ తీస్తాను. ఏ కపుల్స్ అయితే లాటరీలో విన్ అవుతారో ఆ కపుల్స్ ని ఫారెన్ పంపిస్తాను. వాళ్ళకయ్యే ఖర్చు మొత్తం కంపెనీయే భరిస్తుంది. అయితే పద్మావతి వాళ్ళ ఆయన ఫోటో తేలేదు మేడం. ఎందుకు? ఎందుకంటే పద్మావతికి వాళ్ళ ఆయనకి విడాకులు అయిపోయాయి కదా. దేవుడా నువ్వున్నావయ్యా. పద్మావతిని ఇష్టపడతానని చెప్పి పద్మావతికి అలా ఆయనకి విడాకులు ఇప్పించావు. పద్మావతి నాదే, ఎలాగైనా సొంతం చేసుకోవాల్సిందే. ఉన్నావయ్యా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద్మావతి వాళ్ళ ఆయనకి విడాకులు ఇవ్వడం ఏంటి? అయ్యో, లోలో నిజం చెప్పేశానే. అసలే సుందరంగాడు పద్మావతి కోసం వెయిటింగు. ఏ నిజం అయితే బయట పెట్టకూడదో అదే నిజం బయట పెట్టేశాను. ఇక పద్మావతిని కాపాడుకోవడం కష్టమే. మాట్లాడవేంటి శ్రీనివాస్? అవును మేడం. మొన్నే రీసెంట్ గా అయ్యాయి. ఓ సారీ అమ్మా, నువ్వు నీ భర్తతో హ్యాపీగా ఉన్నావేమో అనుకున్నాను. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం మేడం, విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అనుభవించక తప్పదు కదా. ఓకే, రేపందరూ వచ్చేటప్పుడు మీ హస్బెండ్ ఫొటోస్ తీసుకొని రావచ్చు, ఒక పద్మావతి తప్ప. ఇంకటి చూస్తారు, జబ్బులకు ఆకలేయట్లేదా? వెళ్ళిపోయి తినండి. సారీ పద్మావతి, ఇలా జరుగుతుందని కళ్ళు కూడా అనుకోలేదు. ఏదేమైనా ఏం జరిగినా మన మంచిగా అనుకోవాలి. భర్తతో విడాకులు అంటే ఏడవాలి గాని మీరేంటంత హ్యాపీగా ఉన్నారు? అయినా నీకెందుకు? నువ్వు మూసుకుని పని చేసుకో. నీకెలాగ పిల్లవలేదు కదా. ఇక్కడ పిల్లవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఆల్ ది బెస్ట్ పద్మావతి. బాయ్. బుద్ధుందా బావా? ఆ, ఆ, మన ఇద్దరికి విడాకులైన విషయం ఎందుకు చెప్పావు? నేను మన ఇద్దరికని చెప్పలా, మీ ఆయనతో అని చెప్పాను. అదే ఎందుకు చెప్పావు? ఆ, నాకేం తెలుసు, ఫ్లోలో వచ్చింది చెప్పేశాను. కొంప ముంచావు బావా. ఇప్పటికే ఆ సుందరం గాడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఇక అస్సలు భరించలేను. అనుభవించు నువ్వే బాగా. అనుభవించా? రేపు వాడు పెట్టే టార్చర్ నేను భరించాలా? చ, అనవసరంగా నోటు జారాను. రేపు నా జాగ్రత్తలేవో నేను తీసుకోవాలి. అమ్మయ్యా దేవుడా, నిజంగా నువ్వు నా వైపే ఉన్నావు తండ్రి. ఇప్పుడు గనక నేను దామిని ఫోన్ కొట్టేసి దాంట్లో ఆ దొంగ ఫోన్ నంబర్ ఉంటే పట్టేసి అది గనక నేను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చానే అంటే ఆ నేరం నేను చెయ్యలేదు అని ప్రూవ్ అయిపోతుంది తండ్రి. ప్లీజ్ స్వామి, ఎలాగో ఆ దామిని లేకుండా చేసావు కదా, ఇంకా మిగిలిన ఆ ఫోన్ నంబర్ కూడా దొరికేలా చేయి స్వామి. ప్లీజ్ 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 దేవుడా. దొంగ మొహంది, ఈ ఫోన్ ఎక్కడ పెట్టి సచ్చిందో. చూసావా, ఆ త్రిపుర కోరి కోరి వచ్చి మన వలలో చిక్కుకుంది. మరి పిచ్చిది. రూమ్ లో మనం లేమని అనుకుంటుంది, కానీ మనం దాని వెనకాల ఉన్నామని చూడలేదు పాపం. అమ్మో, ఇక్కడొద్దు. ఎవరైనా చూస్తే ప్రమాదం. నా రూమ్కెళ్ళి చూస్తా. ఏయ్, ఎంత ధైర్యం లేకపోతే పట్ట పగలే నా గదిలోకొచ్చి నా ఫోన్ కొట్టేస్తావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ ఫోన్ నేను కొట్టడమేంటి? పిచ్చి పట్టిందా నీకేమైనా? పిచ్చి పట్టడం కాదే, ఇప్పుడు నేను ఇచ్చే కౌంటర్ చూస్తే నీకు పిచ్చెక్కుతుంది. గోవింద్, గోవింద్! ఏయ్, ఎందుకు పిలుస్తున్నావే? పిలవాల్సింది మీ బావనేనే. ఎందుకంటే నీ క్యారెక్టర్ ఏంటో, నీ బుద్ధి ఏంటో, అసలైన నీ నిజ స్వరూపం ఏంటో మీ బావకి తెలియాలి కదా. గోవింద్, గోవింద్, గోవింద్! ఏంటిదామని? వచ్చారా? రండి, ఒకసారి మీ ముద్దుల మరదల్ని చూడండి. నా ఫోన్ కొట్టేసి ఎలా దాచుకుందో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ ఫోన్ త్రిపుర కొట్టేయడం ఏంటి? బావా, వీళ్ళిద్దరూ నన్ను కావాలని ఇరికిస్తున్నారు బావా. నన్ను నీ ముందు దోషిగా నిలబెట్టాలని వీళ్ళిద్దరూ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆహాహా, ఏం నటిస్తున్నావే? మేం ఓవర్ యాక్షన్ చేయడం కాదే. నువ్వు నిజంగా నిజాయితీ పర్రాలివే అయితే నీ కొంగులో ఏం దాచుకున్నావో చూపించు. అవును త్రిపుర, నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీకెందుకు భయం? అంటే బావా, మీ త్రిపుర తడబడుతుందంటేనే అర్థమవుతుంది కదా గోవింద్. త్రిపుర తప్పు చేసింది అని చెప్పడానికి. ఏయ్, నేను తప్పు చేయడం ఏంటి? ఏ అప్పు, ముందు ఆ కొంగులో ఏం దాచావో చూపించు. నేను చూపించను, నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు. వాళ్ళ వస్తువు ఏదో దొంగతనం చేసావని ఆరోపణ చేస్తున్నారు. అది తప్పని నువ్వు నిరూపించాలంటే నీ కొంగులో ఏం దాచావో చూపించు. అబ్బా, అది కాదు బావా. అయినా నువ్వు వాళ్ళ మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? ఇంకా ఎందుకే బుకాయిస్తున్నావు? నువ్వు నా ఫోన్ కొట్టేసి నీ కొంగులో దాచుకుంది నేను చూశాను. నువ్వు తీస్తావా లేదా నన్ను బయటికి తీయమంటావా? నేను నీ ఫోన్ ఏం దొంగతనం చేయలేదు. దొంగతనం చేయలేదు కదూ? చేయలేదు. సరే అయితే ఇప్పుడు నా ఫోన్ ఎలా బయటికి తీస్తానో చూడు. ఇదేంటే, ఇదేంటి?
గోవింద్, ఇది నా ఫోన్. త్రిపుర, నువ్వు దామిని ఫోన్ కొట్టేశావా? అంటే నువ్వు దొంగవా? అయ్యో గోవిందు, ఇంకా నువ్వు త్రిపురని నమ్ముతున్నావా? ఆల్రెడీ ఇంట్లో నగలు కొట్టేసి పోలీసుల కేసులో నేరస్తురాలుగా తేలింది. ఇప్పటికే తను పెద్ద దొంగ. అప్పుడు అవకాశం దొరికింది, నగలు కొట్టేసింది. ఇప్పుడు ఇంకో అవకాశం దొరికింది, మన దామిని ఫోన్ కొట్టేసింది. రేపు అవకాశం ఉంటే ఏ సీఎంఓ పిఎంఓ ఆస్తులు కూడా కొట్టేసి చెయ్యి తిరిగిన గజ దొంగ అని అవార్డు కూడా తెచ్చుకుంటుంది. బావా, నేను చెప్పేది విను బావా. నోర్మోయ్, అలా నన్ను పిలిచే అర్హత నీకు లేదు. ఇంకా ఏంటి నువ్వు చెప్పేది? ఎదురుగా సాక్ష్యం కనిపిస్తుంటే. అది కాదు బావా. ఏంట్రా, ఏమైందిరా? ఏంటి గొడవ? వచ్చారా? నాకు తెలుసు మీరు కరెక్ట్ టైంకి వస్తారని. చూడండి, మీ ముద్దుల మేనకోడలు ఎంత దుర్మార్గమైన పని చేసిందో. ఏం చేసిందిరా? ఇంకా ఏం చేయాలి అంకుల్? రూమ్ లో నా ఫోన్ పెట్టి నేను బయటకు వెళ్ళొచ్చేలోపు నా ఫోన్ కొట్టేసింది. దానికి సాక్ష్యం మీ అబ్బాయి గోవిందే. ఏంటమ్మా ఇది? దామిని చెప్తుంది నిజమా? దామిని ఫోన్ కొట్టేశావా? అమ్మా, నీకింకా అర్థం కాలేదా? అది దామిని ఫోన్ కొట్టేసిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నాకేం అర్థమైందిరా? ఇంతకు ముందు నీ 7 వారాల నగల అమ్ముకుంది కూడా ఇదే అన్న అనుమానం. ఇంకా దీన్ని సపోర్ట్ చేయకండి. అసలు దీని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ! మావయ్య గారు, నన్ను క్షమించండి మావయ్య గారు. నేనే తప్పు చెయ్యలేదు. చెయ్యని తప్పుకు నేరస్తురాలిగా మిగిలాను, అంతే. చూడమ్మా, నీ సంగతి నాకు తెలీదా త్రిపుర? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయినా నువ్వు దామిని ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అంటే నన్ను నేరస్తురాలు అని చెప్పి నమ్మించిన దొంగ ఆంటీని ఈ దామినియే క్రియేట్ చేసిందని, ఆ ఫోన్ నంబర్ తీద్దామని నేను ఆ ఫోన్ తీసుకున్నాను మావయ్య. సర్లేమ్మా, నీ స్వార్థం వెనకాల కూడా ఓ న్యాయం ఉంది. చూడు, నువ్వేం బాధపడకు. ఏం జరిగినా మేమున్నాం కదా చూసుకోవడానికి. పద అండాడు. పద త్రిపుర. అబ్బబ్బబ్బబ్బబ్బా, షాపింగ్ షాపింగ్ అని చెప్పి 8ంటికి రావాల్సిన వాడిని 9 అయ్యేలా చేసావు. ఆకలితో కడుపులో ఎరుకలు పరిగెడుతున్నాయి. పర్లేదు బావా. ఏమిటే పర్లేదు? మరి లేకపోతే ఏంటి? మనం ఏమైనా సరదాగా తిరిగొచ్చామా? రేపు గోవిందుకు త్రిపురకు జరగబోయే నిశ్చితార్థానికి కదా షాపింగ్ చేసి వచ్చాము. సర్లే, నా తమ్ముడు పేరు చెప్పి నోరు మూయిస్తున్నావు. లేదంటేనా నీ నోరు నేను మూయించేవాడిని. థ్యాంక్ యూ. ఎందుకు బావా? పడబోతే పట్టుకున్నావు కదా అందుకు. నీ స్థానంలో ఎవరున్నా నేను ఇలాగే పట్టుకుంటాను బావా. అంటే ఏమిటి? నా స్థానంలో పరాయివాడున్నా ఇలాగే పట్టుకుంటావా? బావా, కష్టాల్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళ మగవాళ్ళ అని చూడకూడదు కదా. ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టుకుంటాం కదా, అదే కదా న్యాయం. న్యాయమేలా, వెళ్దాం పదా. ఎలా ఉన్నాయి అత్తయ్య గారు? బాగున్నాయా? చాలా బాగున్నాయి పద్మావతి. అమ్మా, నువ్వు సెలెక్ట్ చేయటం బాగోకపోవడమునా అద్భుతంగా ఉన్నాయి తల్లి. మేమిద్దరం వెళ్ళినా కూడా ఇంత మంచి బట్టలు సెలెక్ట్ చేసి ఉండేవాళ్ళం కాదేమో. మరీ పొగిడేకండి నాన్నగారు. ఆ సెలెక్టింగ్ వెనకాల నేను కూడా ఉన్నాను. అనుకున్నాను రా, గోవింద్ డ్రెస్ బాగోలేనప్పుడే అనుకున్నాను ఇందులో నీ హ్యాండ్ ఉందని. అంటే పద్మావతి సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, నేను సెలెక్ట్ చేస్తే బాగోదనే?
ఏంటి త్రిపుర అలా ఉన్నావు? పద్దు, ఇందాకేం జరిగిందో తెలుసా? ఏం జరిగిందే? అది అబ్బా, ఇవన్నీ అవసరమా ఇప్పుడు? తప్పే ఉందే, పద్మావతికి అన్నీ తెలియాలి కదా. అమ్మా నువ్వు చెప్పు.